డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత లాంగ్ ట్రిప్కి వెళ్ళబోతున్నారు. యూరోప్కి పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటన వెనుకున్నటువంటి మతలబేంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో చంద్రబాబు గారు లాంగ్ ట్రిప్, టూర్, ఫ్యామిలీ ట్రిప్ అని చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది రకరకాల కామెంట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకి ఏం చెప్తారు? ఈ ట్రిప్ పర్పస్ ఏంటి? ఇన్ని రోజులు గతంలో ఎప్పుడైనా వెళ్ళారా? అంటే గతంలో కూడా చేసినవి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్లో అయితే ఇలాంటి అలవాటు లేదు, కానీ గతంలో కొన్నాళ్ళ క్రితం, అంటే ఒక 2 years బ్యాక్ అనుకుంటా, ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు. వ్యక్తిగతమైన పర్యటన కింద వెళ్ళారు. సో అలాంటివి ఉన్నాయి. అయితే ఈసారి స్పెషాలిటీ ఏంటంటే 75వ పుట్టినరోజుకి ఆయన వజ్రోత్సవాలు. ఒక విధంగా ఆయన వయసు 75 సంవత్సరాలు అంటే కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇప్పుడు ఉరుకులు పరుగులు యువకులతో పోటీ పడుతూ ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత నడుస్తున్నటువంటి విధానం చూస్తే నిజంగా అంత వయసు ఉన్న వ్యక్తిలాగా అనిపించాల. 2019 ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం ఎలా ఉంటుందో అనుకున్నారు. ఆయన మళ్ళీ ఇంకొక ఎలక్షన్స్ కూడా రెడీ ఎలా ఉన్నారు, అంత స్ట్రాంగ్ గా, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక విధంగా మానసిక ఒత్తిడిని జయించినటువంటి సందర్భం ఇదంతా కూడా. గత 5 ఏళ్ల పరిపాలన విషయంలో కానీ, వ్యక్తిగతంగా ఆయన ఎదుర్కొన్నటువంటి హ్యూమిలియేషన్ కానీ, వీటన్నిటి నుంచి ఒక బిగ్ రిలీఫ్ ఈ ఏడాది, అంటే ఆల్మోస్ట్ 10 నెలలు కంప్లీట్ అయింది. ఈ 10 నెలల్లో గత ప్రభుత్వం తాలూకు తీసుకున్నటువంటి నిర్ణయాలను మళ్ళీ సరిచేసుకునేటువంటి క్రమం, గాడిని పెట్టేటువంటి ప్రయత్నాలు, వీటిపైనే చాలా బిజీగా, అసలు ఒక క్షణం కూడా తిరిగి లేకుండా గడిపారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మొత్తం కూటమి నాయకత్వం అంతా కూడా ఒక దశ నుంచి ఒక దిశ అంటారు కదా, ఆ మళ్లింపు ప్రక్రియ అనేది ఈ 10 నెలల్లో కొలిక్కి వచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఆయన బిగ్ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. అందుకే 5 రోజుల విరామం తీసుకుంటున్నట్టుగా మనం చూడాలి. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్తున్నారు అనేది ఒక సమాచారం. అయితే ఎక్కడికి వెళ్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వలేదు, కొంత గోప్యంగా ఉంచారు. 5 రోజుల పర్యటన, ఆ 5 రోజులు కుటుంబ సభ్యులతోనే పూర్తిగా ఆయన గడుపుతారు. 20వ తేదీన ఆయన పుట్టినరోజు. 20వ తేదీన, ఏప్రిల్ 20వ తేదీ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ ఉండొచ్చు. వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ బయటికి అప్పుడు రావచ్చు. సో అంతవరకు ఇది అన్అఫీషియల్ టూర్ గానే మనం చూడాలి. అంటే ఏ కంట్రీ చెప్పలేదు, ఏ లొకేషన్ చెప్పలేదు, ఫ్యామిలీతో మాత్రమే అని చెప్పారు. ఇంకెవరితో నాకు కలుస్తున్నారో కూడా వివరించలేదు. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా వ్యక్తిగతమైన పర్యటన అని వెళ్ళిన సందర్భంలో కూడా దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్, అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, వాటిని పరిశీలించిన తర్వాత వాటిపైన మళ్ళీ ఆయన కొన్ని ఫొటోస్ షేర్ చేయడం, ఇవన్నీ కూడా గతంలో చర్చ జరిగింది. సో ప్రస్తుతానికి మొత్తం గోప్యం లేదా పర్సనల్, వ్యక్తిగతం అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి ఎక్కువగా స్కోప్ ఉండకపోవచ్చు. బట్ ఆయన ఆల్రెడీ బయలుదేరిపోయారు. ఇవాళ ఢిల్లీ నుంచి బయలుదేరుతారు ఆ షెడ్యూల్ ప్రకారం. సో 5 రోజులు 22వ తారీఖున మళ్ళీ తిరిగి వస్తారు. సో అప్పటి వరకు ఒక సస్పెన్స్ వాతావరణం అయితే ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా లోకేష్ గారు కూడా ఉంటారు, మినిస్టర్. ఆయన కూడా కొడుకుగా మనవడిని తీసుకుని అందరిని తీసుకుని వెళ్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది. సో అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇవ్వాల్సినటువంటి ఆదేశాలు, అప్పగించాల్సినటువంటి బాధ్యతలు అన్నీ స్పష్టంగా క్లియర్ చేసినట్టుగా కనిపిస్తుంది. అలానే 16వ ఆర్థిక సంఘం టీంతో కూడా భేటీ అవ్వడం, మొత్తం ఉప ముఖ్యమంత్రి, కీలకమైనటువంటి మంత్రులు అందరూ కలిసి భేటీ అవ్వడం, రాష్ట్ర అవసరాలను వివరించడం, రాష్ట్రానికి సాయం చేయమనేటువంటి విజ్ఞప్తులు చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఫారిన్ టూర్కి వెళ్ళిపోతున్నారు. సో అందుకని ఈ అప్పగింతల కార్యక్రమం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యవస్థల నిర్వహణకు సంబంధించిన బాధ్యతల సహకారం, ఈ అంశాలన్నీ కూడా కంప్లీట్ అయినట్టుగా మనం చూడొచ్చు. సో ఈ 2 రోజులు 3 రోజుల్లో ఆయన సెలబ్రేషన్స్ కానీ, ఆయన ఎటువంటి మెసేజ్ ఇస్తారని కానీ, అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు లాస్ట్ టైం ఒకసారి ఇలానే ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భంలో రాష్ట్రంలో ఏదో తుఫాను విపత్తు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆయన సమీక్ష చేశారు. సో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారని అనుకోవడానికి అవకాశం లేదు. బట్ ఆయనకు ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా ఆయన అటాచ్ అయ్యి ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. సో అవసరమైన సందర్భంలో ఆయన ఆదేశాలు ఇస్తారు. అవసరమైతే ఆయన ఆన్లైన్లో మనకి అవైలబుల్ వచ్చి మరి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన స్పందించే అవకాశం చాలా క్లియర్గా ఉంటుంది. ఒకటేంటంటే చాలా కాలం తర్వాత ప్లస్ 75 ఏళ్ల వయసులో సాధించినటువంటి విజయం, కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయం, గత 10 నెలల్లో మొత్తం గాడిని పెట్టేటువంటి క్రమంలో ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా శ్రమిస్తున్నారనేది మనం కాదు, దేశవ్యాప్తంగా జాతీయ మీడియా కూడా చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు
ఎలా తిరిగారు ఈ వయసులో కూడా. ఈ పూట అమరావతిలో ఉండి అక్కడి నుంచి బెంగళూరు ముంబై వెళ్ళి, ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇట్లా ఒక షటిల్ సర్వీస్ లాగా పనిచేశారు గత 10 నెలల కాలంలో. సో ఒక చిన్న బ్రేక్ అని చెప్పని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఏ విపత్తు రాకపోతే ఆయన ప్రశాంతంగా బ్రేక్ తీసుకుని వస్తారు. ఏదైనా విపత్తు వస్తే వెంటనే ఎంటర్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా క్లియర్గా అంటే యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా విదేశాల్లో ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విదేశాల్లో ఉంటున్నారు. వీరేమన్నా కలిసేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి కొన్ని కామెంట్లు కూడా. అదే అంటే అది అంత అవకాశం ఉండదు. ఇప్పుడు వెళ్తుంది యూరోప్ అని అంటున్నారు. సో యూరోప్ వెళ్తారా, సింగపూర్ వెళ్తారా, దాన్ని క్లారిటీ లేదు. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారిది అఫీషియల్ టూరు. ఆల్రెడీ ఆయన జపాన్లో ఉన్నారు. ఈరోజు సోనీ కార్పొరేషన్ టీంతో కూడా ఆయన భేటీ అవుతున్నారు. తోషిబా ప్లాంట్ విజిట్ కూడా ఉంది. సో అది అఫీషియల్ టూరు. పక్కన శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. తెలంగాణ అఫీషియల్స్ కూడా టీం వెళ్ళారు. అంటే కలిసేంత అవకాశాలు ఉండకపోవచ్చు, కలిసే మాట్లాడుకునేంత అవసరాలు కూడా ఉండకపోవచ్చు వాళ్ళకి. ఏదైనా మాట్లాడుకోవాలంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరి స్పెక్యులేషన్స్ వాళ్ళు. అయితే ఒకటేంటంటే క్లియర్గా రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకురావడం గురించి, ఆయన ఫ్యూచర్ సిటీ అని ఏదైతే విజన్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలు. ఎందుకంటే జపాన్లో ఇప్పుడు ఏఐ బేస్డ్గా నడుస్తున్నటువంటి వ్యవస్థలపైన ప్రత్యేక అధ్యయనం కోసం ఆయన వెళ్ళారు. వాటిని హైదరాబాద్ తీసుకురావడానికి కానీ, ఇక్కడ కొలాబరేషన్స్తో స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నాలు కానీ, నిజానికి మన దేశం మొత్తంలో జపనీస్ కొలాబరేషన్తో పనిచేసేటువంటి ఎక్కువ యాక్సెసిబిలిటీ తీసుకున్నటువంటి తెలుగు స్టేట్సే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ని బేస్ చేసుకొని చేసి, ఇప్పుడు అక్కడ శ్రీ సిటీ బేస్డ్గా జపనీస్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ నడుస్తున్నాయి. జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సెకండ్ హైయెస్ట్ ఇండియాలో. సో అలా అక్కడ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ కూడా కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు తోషిబా కానీ, సోనీ లాంటి వాటితో కానీ ఎటువంటి అగ్రిమెంట్స్ జరిగినా కానీ రాష్ట్రానికి ప్రయోజనాలు ఉంటాయి. సో ఈయన ఆస్పెక్ట్ ఈ విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంది ప్యూర్లీ పర్సనల్. కాబట్టి ఆయన కలుస్తారు అనుకోవడం అది స్పెక్యులేషన్. రాజకీయంగా ఏంటంటే ఏ 2-3 డాట్స్ కనబడినా కానీ కలిపి ముగ్గేయడం ఎలా నేర్చుకోవడం మొదలుపెట్టారు సోషల్ మీడియా ఎక్కువ వచ్చిన తర్వాత. కాబట్టి వాళ్ళిద్దరూ వెళ్తున్నారనగానే ఏదో జరిగిపోతుంది అనుకుంటే అది పొరపాటు. అలా అనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు పర్సనల్ టూర్స్ అని చెప్పని వెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా తెలియదు. తర్వాత దాని మీద కూడా రకరకాల రాజకీయ ప్రకటనలు జరిగినాయి, రాజకీయ దుమారాలు రేగినాయి. కాబట్టి ఇది సహజం ఇలా జరగడం అనేది. అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంది వ్యక్తిగతమైన పర్యటన, రేవంత్ రెడ్డి గారు చేస్తుంది అఫీషియల్ టూరు. వీళ్ళిద్దరూ కలుసుకుంటారేమో, ఇదేదో RRR కథలాగా ఉందన్నమాట. అల్లూరి సీతారామరాజు కొమరం భీం కలిస్తే ఏం జరుగుతుందని మనం ఊహించి రాయడం కంటే కూడా జరిగే వాటిని బట్టి రియాలిటీ మీద మనం వెళ్ళడం చాలా బెటర్. చంద్రబాబు నాయుడు గారిది కంప్లీట్లీ వ్యక్తిగతమైనటువంటి పర్యటన. రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కానీ, విపత్కరమైన పరిస్థితులు కానీ వస్తే ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేటువంటి స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారి పర్యటన కంప్లీట్గా అధికారిక పర్యటన. సో ఆయన తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, ఆయన నడపబోయేటువంటి భేటీలు, మీటింగ్లు, వాటి సారాంశాలు ఎప్పటికప్పుడు అఫీషియల్గానే బయటకు వస్తాయి. చంద్రబాబు గారు గతంతో పోలిస్తే కొంత భిన్నంగా కనిపిస్తున్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీకి అంత ముందుతో పోలిస్తే ఈ మధ్య కాలంలోనే కొంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. అంటే ఇది చెప్పాలంటే ఇంకో 15 ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందర కూడా ఫ్యామిలీకి చాలా తక్కువ టైం ఇచ్చేవాళ్ళు. 2004 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అయితే ఇంకా ఘోరంగా పని రాక్షసుడు అని చెప్పని అనేవాళ్ళు ఆయన్ని. ఆయన నవ్వడం కూడా చేత కాదు, నవ్వడం మర్చిపోయారని విమర్శలు చేసినటువంటి ప్రత్యర్థులు కూడా ఉన్నారు. దానికి కాంట్రాస్ట్గా చూస్తే రాజశేఖర రెడ్డి గారు అయితే సంవత్సరంలో ఒకసారి ఫ్యామిలీతో ఒక టూర్ వెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా ఆయన ప్లాన్ చేశారు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారిలో చాలా మార్పు వచ్చింది. 2014-19 మధ్యలోనే ఆ మార్పు కొంత కనబడింది. 2019లో ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆయనని ఇబ్బంది పెట్టడం కోసం ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసినటువంటి విధానం, తర్వాత కుటుంబం రియాక్ట్ అయినటువంటి వైనం, ఇవి రెండు చాలా స్ట్రాంగ్ బాండింగ్ని ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసినాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమమైనటువంటి ఆదర్శ కుటుంబాలు అంటే ఒక 2 కనిపిస్తున్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, రెండోది పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ కుటుంబాల మీద విపరీతమైనటువంటి నిందలు వేశారో ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఇప్పుడు భిన్న ధృవాలు అయిపోయారు. విజయమ్మ గారు ఎటువైపు మాట్లాడాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉండగా, ఆయన జైల్లో పెట్టగా వెంటనే అప్పటి వరకు అసలు ఏ రోజు కూడా బయటికి రానటువంటి భువనేశ్వర్ గారు ప్రజాక్షేత్రంలో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పొరబడి కొనసాగిస్తున్నారు. ఇక లోకేష్ గారి మీద ఎన్ని విమర్శలు చేసినా బ్రాహ్మణి గారు ఏ రోజు బయటికి రాలా, కనీసం అఫీషియల్గా ఎక్కడ రియాక్ట్ అయిన సందర్భాలు కూడా లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఆమె నిలబడినటువంటి విధానం, ఈరోజు మంత్రి అయిన తర్వాత కానీ, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ వాళ్ళు
వివిధ రకాల కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వైనం. తిరుమలలో ఇచ్చేటువంటి పట్టు వస్త్రాల దగ్గర నుంచి మంగళగిరి పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణి గారు, నారా లోకేష్ గారు పట్టు వస్త్రాలు తీసుకెళ్ళినటువంటి సందర్భం చూస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా ముచ్చటేసింది. అంటే కుటుంబ విలువలకు ఇస్తున్న ప్రాధాన్యం అందులో కనబడింది. అలానే పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూస్తే కూడా ఈ మధ్య రీసెంట్గా జరిగింది. తిరుమలలో ఆయన భార్య యానా లెజినోవా ఆమె వెళ్ళి తలనీలాలు ఇచ్చినటువంటి విధానం ఇవి చూసిన తర్వాత చాలామందికి బయట చెప్పేటువంటి చెత్త రాద్ధాంతపు ప్రచారాలు ఎవరు నమ్మాలని అనుకోవట్లా. సో వాళ్ళ మధ్య కుటుంబ విలువ పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు చిరంజీవి గారి కాళ్ళ మీద పడినటువంటి విధానం దేశం మొత్తాన్ని కూడా టచ్ చేసింది. అంటే అన్నదమ్ముల అనుబంధానికి ఒక ప్రతీకగా నిలబడింది. సో బయట వాళ్ళు ఎన్ని రాళ్ళు వేస్తే వాళ్ళు అంత బలపడ్డారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఆ రెండు కుటుంబాలు కూడా. సో కుటుంబ విలువల విషయంలో చూస్తే అలా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ సందర్భాల నుంచి ఆయన ఇంకొంత పాఠం నేర్చుకున్నారు. ఆయన ఎప్పుడు స్టూడెంటే, ఆయన చెప్తా ఉంటారు ఎప్పటికీ నేను స్టూడెంట్నే, అన్నీ నేర్చుకుంటున్నాను. అదే క్రమంలో కుటుంబం నిలిచినటువంటి విధానం, ఆయనకు జరిగినటువంటి అనుభవాలు వీటన్ని చూసినా కుటుంబానికి ఇంకెంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంకెంత సమయం ఉంటుంది మన జీవితంలో, 75 ఏళ్ళ వయసుకు వచ్చేసారు కదా ఆయన. సో అందుకని కుటుంబంతో గడిపేందుకు, మనవడితో గడిపేందుకు కొంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పి అనుకోవాలి. 75వ పుట్టినరోజు అనేది కూడా ఒక వ్యక్తి జీవితంలో, అది కూడా సంపూర్ణ ఆరోగ్యంతో జరిగేటువంటి పుట్టినరోజు, పైగా అధికారంలో ఉండి జరుగుతున్నటువంటి పుట్టినరోజు కాబట్టి ఆ కుటుంబంలో ఒక ఆనంద క్షణంగా ఆయన భావించి ఉండొచ్చు. అందుకనే కుటుంబ సమేతంగా ప్రత్యేకమైనటువంటి ఈ యాత్రకి ప్రణాళిక వేసి ఉండొచ్చని అనిపిస్తుంది చూస్తే. రైట్. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫ్యామిలీతో పాటుగా తన జన్మదిన వేడుకలకు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఫ్యామిలీతో కొంత టైంని స్పెండ్ చేసి కొంత రిలాక్స్ అయ్యేందుకైతే ఈ టూర్ ప్లాన్ చేసినట్టు కనపడుతుంది. 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కి దూరంగా కొంత ఆ వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండేటువంటి ప్రణాళికలో భాగంగా ఈ పర్యటన మాత్రం షెడ్యూల్ అంతా కూడా ఖరారైనట్టుగా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.